మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. సో ఇందులో ఉద్యోగులకు సంబంధించి దసరా కానుక ఉంటుందా అని చెప్పేసి మనకు ప్రధాన వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఉద్యోగులకు దసరా కానుక అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం అని చెప్పడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా పేర్కొనడం జరిగింది. పీఆర్సీ రిటైర్మెంట్ వయసు పెంపుపై నిర్ణయం అని చెప్పడం జరిగింది. సో ఇక కొన్ని వేరే అంశాలు మన ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో ఆర్టీసీ సమ్మె యోజన విరమణకు చర్యలు, కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయం చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. రానున్న దసరా పండుగ కానుకగా పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం తలపెట్టినట్లు చర్చ జరుగుతుంది. సో పీఆర్సీ కోసం నిరీక్షణ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కొత్త పీఆర్సీ అమలు, ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపు వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం కారణంగా ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా అసంతృప్తి తెలియజేస్తూ వస్తున్నాయి. పీఆర్సీ విషయంలో ఇంకా ఆలస్యం చేయొద్దనే నిర్ణయాన్ని ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేయాలా, ఎంత శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సో అక్కడి ఉద్యోగులకు 27% మధ్యంతర వృత్తిని అనేది ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్రంలో మధ్యంతర వృత్తి ప్రకటించబోమని, నేరుగా పీఆర్సీ వర్తింపజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా పీఆర్సీ విషయంలో ఏదైనా ప్రకటన చేయొచ్చని ఉద్యోగ వర్గాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి. సో శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచే అంశంపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ గారు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయంలో సైతం మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 5 నుంచి సమ్మెకు వెళ్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సమాయోచన విరమణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గం నిర్ణయించనుందని తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే పీఆర్సీ, అదేవిధంగా మనకు వయోపరిమితి, రిటైర్మెంట్ వయోపరిమితికి సంబంధించిన అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడానికి కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.